సో నెక్స్ట్ చాలా అద్భుతంగా చేశారు పర్ఫార్మెన్స్. అస్తమానం అది చేయి ఇది చేయని మమ్మల్ని అందరం నువ్వేం చేయవా? నేను చేయాలా? సో మీ టీం నుంచి ఎంటర్టైన్ చేశారు, మీ టీం నుంచి ఎంటర్టైన్ చేశారు. సో ఇప్పుడు నా తరపు నుంచి మీ రెండు టీముల్ని అండ్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి ఒక అద్భుతమైన స్కిట్ తో రాబోతున్నాను. అది భాస్కర్ టీమ్ లోని. సో లెట్ మీ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మమ్మల్ని పెళ్లి చేసుకుని 25 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు పిల్లలు ఎందుకు కాలేదండి? నా మొదటి భార్య నా కళ్ళ ముందే పురుటి నొప్పులు పడింది. ఆ బాధ మీరు పడకూడదని మీతో పిల్లల్ని కనలేదు. అర్థమైందా? అర్థమైందండి. ఏమర్థమైంది? మీరు కవర్ చేసుకోవడానికి ఎన్ని పురిటి నొప్పులు పడుతున్నారో అర్థమైందండి. శాంతి, ఏంటండి? నాకు రత్తానికి బయట ఏదో సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు. దాని పట్ల నీ అభిప్రాయం ఏంటి? ఇంట్లోనే నాట్లేని విత్తనాన్ని ఈదిలో ఎకరాలు పండిస్తాడంటే నేనెలా నమ్ముతానండి? ఏమండి, బయట తాంబూలం తీసుకొని వెళ్తుంటే ఏదైనా విశేషం ఉందా విశేషం ఉందా విశేషం ఉందా అని అడుగుతున్నారండి. ముందని చెప్పు. రారు అనుకున్న నాగబాబు గారే వచ్చారు, అంతకంటే పెద్ద విశేషం ఏముంటుంది? నేను అడిగేది బాబు గురించండి. అంత పెద్ద బాబు గారే వచ్చారు, చిన్న బాబు రాలేడా? బాబు రాలేడా? ఏమండి, మనకి పిల్లలు ఎందుకు పుట్టట్లేదు ఒకసారి విచారించండి. నిన్ననే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను. ఏమన్నాడండి? మన మంచంలో ఏదో లోపం ఉందంట. లోపం ఉంది మంచంలో కాదండి, మంచం మీద ఉన్న ఒక మనిషి లోపల. ఏవే శాంతి, నీకేమని నేను చేశాను? ఏం తక్కువ చేశాను? నీ మెల్లో 3 ముళ్ళేసి ఇంద్రభవనం లాంటి ఇల్లు ఇచ్చాను, ఇంకేం కావాలి? ఇంద్రభవనంలోకి వెళ్ళాకే తెలిసిందండి దానికన్నా ఇంద్రనగర్ గడ్డే బెస్ట్ అని. ఇంద్రనగర్ గడ్డే బెస్ట్ అని. నీ జీవితానికి తోడు నీడనిచ్చాను, ఇంకేం కావాలి? మాకు కావాల్సింది వర్షం పడేటప్పుడు ఆపే గొడుగండి, కానీ వర్షంలో నుంచి పుట్టుకొచ్చిన పుట్టగొడుగు కాదండి. కుంగిపోయాడే పాపం. మీ ఇద్దరికి ఒక విషయం చెప్తా. ఏంటండి? కొత్త కారు మొదటి రోజు వేగంగా వెళ్తుంది, అదే 25 ఏళ్ల తర్వాత నడిపి చూడు, వేగంగా వెళ్తుందా? తోలే వాళ్ళ సత్తా ఉంటే ఎద్దుల బండ్లు కూడా ఏరోప్లేన్ లా తోలొచ్చండి. మీరు అసలు ఇంత దారుణంగా మాట్లాడతారా? అయినా నాలో లోపం ఉందని మీరు నిరూపిస్తారా? నా మొదటి భార్యకి పురిటి నొప్పులు వచ్చాయి, చెట్టంత కొడుకుని కన్నాను. ఆ మాట చెప్పడానికి మీ ఆవిడ చచ్చిపోయింది, మీ మాట నిజమని నమ్మడానికి మాకు ఓపిక లేదండి, మాకు ఓపిక లేదండి. రేపు నా కొడుకు వస్తాడు, అప్పుడు చెప్తా మీ సంగతి. రాధా, గోపి, రాధా, గోపి, కొంచెం దగ్గరికి రా రాధా. గోపి, గోపి, రాధా, నన్ను పెళ్లి చేసుకుని సమాజంలో నలుగురికి నన్ను పరిచయం చేస్తావా? సమాజం వరకు ఓకే, ఆ నలుగురు అంటేనే కాస్త ఆలోచించాలి. నిన్నెవరైనా మోసం చేస్తే నువ్వు చచ్చిపోతావా? నాగబాబు గారిని చూసుకొని ఆనందంగా బతికేస్తా. ఎందుకు? ఆయనకి మేము చేసిన మోసంతో పోల్చుకుంటే మోసం చాలా చిన్నది. రాధా, నేను ఎప్పుడు చిన్నప్పుడు అమెరికా వచ్చాను, అర్జెంటుగా ఇండియా వెళ్ళాలి, సూట్ కేసులు తీసుకొని రా. నాన్నగారు, నాన్నగారు, బాబు, నాన్నగారు, 25 ఏళ్ల తర్వాత వచ్చావు, ఎంత ఉండేవాడివి, ఇంత అయిపోయావా? ఈ 25 ఏళ్లలో మీరు ఇంతే ఉన్నారేమిటి నాన్నగారు? ఇంతే ఉన్నారేమిటి నాన్నగారు? బాబు, నాన్నగారు ఉండు, నీకు ఇద్దరు స్పెషల్ వ్యక్తుల్ని పరిచయం చేస్తా. శాంతి, జానకి. ఏంటండి? ఏంటండి? ఎవరు నాన్నగారు? మీ పెదపిన్ని, మీ చిన్నపిన్ని. ఆశీర్వదించండి మావయ్య గారు. యువతిది, యువతిది. అమెరికాలో ప్రేమించాను నాన్నగారు, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటారు. ఎంత మంచి శుభవార్త చెప్పాడు. ముందు రంగయ్యని పిలిపిద్దాం. రంగయ్య ఎవడు? మన ఇంట్లో పనివాడు. ఆడు ఒప్పుకుంటే నా పెళ్లి జరగడం ఏంటి? కన్నదు నువ్వా? అమ్మా, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా ముందు రంగయ్య అనుమతి కావాలి. రంగయ్యకి నచ్చితేనే మాకు నచ్చుతుంది. అమ్మా, రంగయ్య ఓకే అంటేనే నాకు ఓకే, నాకు ఓకే.
రంగయ్య 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 ఎవరి రంగయ్య? రంగయ్య దెబ్బకే పాపాయమ్మ పోయి గోడెక్కింది. రంగయ్య రంగయ్య మీరు పిలిస్తే రాడండి. రంగయ్య రంగయ్య అయ్యా మన ఇంట్లో మనిషి లాంటోడు. ఎవరయ్యా? నా కొడుకు. నాకు మన కొడుకు. వీడి ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఈడితో కన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. రంగయ్య గొప్పతనం నీకేం తెలుసు? ఏమిటి రంగయ్య గొప్పతనం? ఆయనకి 11 మంది పిల్లలున్నా సంవత్సరానికి ఒక్కసారే వెళ్తాడు ఇంటికి. అంత గొప్ప వ్యక్తి. ఏరా రంగయ్య, సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేందుకే 11 మందిని కన్నావంటే సంవత్సరం అంతా వెళ్ళుంటే ఒక జిల్లానే పెట్టేవాడి. నాన్నగారు నాకు 100 రూపాయలు కావాలి. రంగయ్య బాబుకు 100 రూపాయలు ఇవ్వు. అయ్యా నేను గుడికి వెళ్తున్నాను, నా తోడుగా రంగయ్యని పంపిస్తారా? అయ్యా ఆగండి, అమ్మని ఆడి తీసుకెళ్ళడం ఏంటి నాన్న? గుడికి వెళ్తే దీన్ని మొగుడు పిల్లలు అనుకోరు జనాలు. రాస్కల్ పనివాడిలా ఉంటుంది. ఇలాంటి ఎక్స్ట్రాలకి మీదటి చెల్లవు. నేను అమెరికా నుంచి వచ్చా. నువ్వు ఆఫ్టర్ ఆల్ పనివాడిలాగే ఉంది. రంగయ్య బాధపడుతున్నట్టున్నాడు, లోపలికి వెళ్ళి ఓదార్చండి. నాకెందుకు? నువ్వు కూడా రంగయ్యకి పుట్టినట్టు. ఏవే ఏమండి? టిఫిన్ తీసుకురా, కాఫీ తీసుకురా. తండ్రిని కాబోతున్నారండి. మంచి శుభవార్త. తల్లి కాబోతుందట. హుక్ స్టెప్పా? అవునా? లడ్డూ కావాలా నాయనా? 2 లడ్డూలు. అన్నగారు ఏం జరిగింది? ఈ విషయం నీకు చెప్పేది కాదు, ముందు రంగయ్య చెప్పాలి. రంగయ్య అయ్యా నీ పూజలు ఫలించాయి రంగయ్య. ఏమైందయ్యా? నువ్వు పెట్టిన హారతులు ఫలించాయి రంగయ్య. ఏమైందయ్యా? ప్రెగ్నెంట్. ఇంకో శుభవార్త, 2వ ప్రెగ్నెంట్. నువ్వు దేవుడివి. నీ ఉప్పు తిన్నానయ్యా. ఉప్పు ఒక్కటే తిన్నావా? వాడు ఆఫ్టర్ ఆల్ ఇంట్లో ఒక పనోడు. వాడిని ఇంట్లో నుంచి బయటికి తరిమిస్తే గానీ. ఎంత పని చేసావురా? శివుడి మీద చేయెత్తుతున్నావు తెలుసా? దేవుడు లాంటి రంగయ్య. పర్వాలేదమ్మా, మన పిల్లోడే కదా. మన పిల్లడు పెళ్ళయి మీ నాన్నతో 25 ఏళ్ళైనా ఇన్ని రోజులు సంసారం చేస్తున్నానంటే దానికి కారణం రంగయ్య. కొట్టను రా చూడు రైటు. మీ నాన్నగారు ఉన్నా సరే ఒక ధైర్యం ఉంది అని చెప్పేసి కాపురం చేస్తున్నాను రా. అదే రా రంగయ్య. 25 ఏళ్ళుగా మా ముచ్చట తీర్చి ఏ టైంకి ఏం కావాలో అన్ని చూసుకునేవాడేరా రంగయ్య. అలాంటి వ్యక్తిని పోయి నువ్వు కొడతావా? క్షమించు రంగయ్య, బుద్ధిని మన కొడుకే కదా. రాధా, ఏమైందండి? ఇన్ని రోజులు ఇది నా కొంపను కొని వచ్చా. తర్వాత తెలిసింది ఇది రంగయ్య గారి కొంపని. కదా అలా బయటికి వెళ్ళి ఇద్దరం పెళ్లి చేసుకుందాం. కుదరదండి. ఎందుకు కుదరదు? మనం పెళ్లి చేసుకోవాలంటే ఒక్కరు ఒప్పుకోవాలి. మీ అమ్మ కాదు. మీ నాన్న కాదు. ఇంకెవరు? రంగయ్య. అమ్మని రంగయ్య, నువ్వు మామూలు రంగయ్య. 25 ఏళ్లలో వాళ్ళు కనెక్ట్ అయ్యారంటే అర్థం ఉంది. 6 రోజుల్లో నీకే పోయే కాలం వచ్చింది. రంగయ్యలో ఉన్న మంచితనం నన్ను కట్టి పడేసింది. అందుకే రంగయ్య ఒప్పుకునేదే మన పెళ్లి జరగదు. నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తాను. బ్రతుకుతాను. ఎలా బ్రతుకుతావు? రంగయ్య పద లోపలికి. అయ్యా రంగయ్య
రంగయ్య ఒక్కడే ఇబ్బంది పడతాడు, మీరు కూడా వెళ్ళండి. నాన్నగారు ఇప్పుడు నా పరిస్థితి, నువ్వు ఇంట్లో నుండి రంగయ్య నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. స్కిట్ బాగుందా, హిలేరియస్ ఏంటంటే బాగోదా అంటే ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి సారే చెప్పాలి సార్. హిలేరియస్ చేశారు నరేష్ గాడు, పైమా అండ్ శాంతి స్వరూప్ దుమ్ము దులిపేశారు. ఒక్క చోట కూడా నెగిటివ్ ఫీలింగ్ రాలేదు. అంత ప్రేమగా చూసుకున్నాడు రంగయ్య. రంగయ్య క్యారెక్టర్ లో ఉన్న పవిత్రత మధ్యకాలం ఎక్కడా నించోలేదు. ఆ క్యారెక్టర్ అతను తప్ప ఎవరు పోషించలేరు. మళ్ళీ భాస్కర్ లో నచ్చేది ఏంటంటే స్కిట్ తను డిజైన్ చేస్తాడు, కానీ ఎక్కడ తను డామినేట్ చేయడం ట్రై చేయడు. ఎవరైతే ఇంపార్టెంట్ వాళ్ళు వాడి స్కిట్ ని సూపర్ హిట్ చేసుకుంటాడు. ఎప్పుడు అందరూ బ్రహ్మాండంగా చేస్తారు. హిలేరియస్ కామెడీ. ఓకే బ్రహ్మాజీ గారు. చాలా ఎంటర్టైనింగ్, చాలా బాగుంది. రెట్రో అంటే భాస్కర్ కొట్టిన పిండి. బట్ ఈ రోజు లైవ్ లో చూసేసరికి చాలా హ్యాపీగా ఉంది. సుధీర్ కూడా చాలా కాలం తర్వాత స్పోర్టివ్ గా తీసుకుని రంగయ్య క్యారెక్టర్ చేయడం ఓవరాల్ గా చాలా బాగుంది. అది 12 years ఈవెంట్ జరిగినప్పుడు ఆ స్కిట్ అంతా అప్పారావు గారు ఎలా అయితే మెయిన్ సెంటర్ గా తీసుకొని చేశాడో, ఈ స్కిట్ మాత్రం నరేష్ గారు చావగొట్టాడు సార్. అసలు నరేష్ గారు త్యాగం వల్ల వచ్చిన ఫన్నే ఈ స్కిట్ కి బలం. రంగయ్య అనే క్యారెక్టర్ కి ఒక బలమైన క్యారెక్టర్ పడితే ఎప్పుడు ఇది తీసుకున్నా అదిరిపోద్ది అనే ఫీలింగ్ మాకు ఉంది. అది మన సుధీర్ అన్న కరెక్ట్ గా పడింది ఈ రంగయ్య క్యారెక్టర్. నాకు ఈ స్కిట్ లో రంగయ్య త్యాగం బాగా నచ్చింది. సంవత్సరం ఒకసారి ఇంటికి వెళ్తున్నాడు కదా వాడు. ఈ రంగయ్య ఫ్యామిలీ అడిగెళ్తుంటే ఊరు అవుతుంది ఇప్పటికైనా. త్వరలో రంగాపురం కూడా తీయచ్చు ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.